సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే ఇది కాదు కదా అధ్యక్ష. కౌన్సిల్ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఎలాగండి? అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు లేకపోతే ఏదైనా మనం తప్పు చేయక్కర్లా, మనం కట్టగలండి అధ్యక్ష. ఇది పెద్దల సభ అధ్యక్ష, పెద్దల సభ గౌరవంగా అక్కడ దానికి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే ఇది కాదు కదా అధ్యక్ష. కౌన్సిల్ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఎలాగండి? అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు లేకపోతే ఏదైనా మనం తప్పు చేయక్కర్లా, మనం కట్టగలండి అధ్యక్ష. ఇది పెద్దల సభ అధ్యక్ష, పెద్దల సభ గౌరవంగా అక్కడ దానికి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే ఇది కాదు కదా అధ్యక్ష. కౌన్సిల్ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఎలాగండి? అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు లేకపోతే ఏదైనా మనం తప్పు చేయక్కర్లా, మనం కట్టగలండి అధ్యక్ష. ఇది పెద్దల సభ అధ్యక్ష, పెద్దల సభ గౌరవంగా అక్కడ దానికి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే ఇది కాదు కదా అధ్యక్ష. కౌన్సిల్ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఎలాగండి? అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు లేకపోతే ఏదైనా మనం తప్పు చేయక్కర్లా, మనం కట్టగలండి అధ్యక్ష. ఇది పెద్దల సభ అధ్యక్ష, పెద్దల సభ గౌరవంగా అక్కడ దానికి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే ఇది కాదు కదా అధ్యక్ష. కౌన్సిల్ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఎలాగండి? అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు లేకపోతే ఏదైనా మనం తప్పు చేయక్కర్లా, మనం కట్టగలండి అధ్యక్ష. ఇది పెద్దల సభ అధ్యక్ష, పెద్దల సభ గౌరవంగా అక్కడ దానికి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటి విద్యాశాఖ మంత్రి, ఇప్పటి హోంమంత్రి ఆ కాగితాలని తగలబెట్టేశారు. ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేశామని, కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ళ ఒంటి మీద కనబడుతున్నాయి. మీకు కనిపించట్లేదా? ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు, ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు. అవేమీ మీకు కనిపించవు కదా అస్సలు. అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. ఎస్, వీ ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు. ఇకపోతే అనిత గారు గత ఏడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు. ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకొని అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఆవిడ ఏదో చెప్పుకున్నారు, కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఆవిడ ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో? ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి, మీవన్నీ ఉత్తుత్తి మాటలే కాబట్టి. ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో 9వ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు. ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చుమరి ఘటన మనకు కనబడుతుంది. ఆ కేసులో పోలీసులు చేసిందేంటి? ఒక దళిత యువకుడిని లాకప్ డెత్ చేసి మమ అనిపించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు 300 వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళన చేశాను. అది పరిస్థితి. ధర్మవరం 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమారి గారు 62 ఏళ్ళు ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారణ జరిపి తర్వాత హత్య చేశారని చెప్పేశారు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చిత్తూరు జిల్లా పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అంజుమ్ విషయంలోనూ అదే జరిగింది. బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోంమంత్రి
పుంగనూరుకు వెళ్ళి రాజకీయం మాత్రం బాగా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. ఆ దుర్గాడ్ జాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మనందరం చూసాం. మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు. ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా, ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనసుతో ఆశీర్వదించే అవ్వ దాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలుపరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు. ఘంటాపదంగా చెప్పగలను నేను. హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. నవరత్నాలు పథకాల్లో 90% మహిళల కోసం ఇస్తే ఆ సంక్షేమం వల్ల ప్రతి ఇంట్లోనూ మహిళలకి ఎంత గౌరవం పెరిగింది, ఎంత విలువ పెరిగింది మనందరం చూసాం. ఆడపిల్లల్ని కనడానికి భయపడేటువంటి రోజు నుంచి పర్వాలేదు, ఆడపిల్లని కన్నా ఏం కాదు, ఆసరాతో 5,000 దగ్గర నుంచి మొదలు పెడితే, స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పేరుతో డబ్బులు వస్తాయి ఆ తల్లి అకౌంట్లోకి, ఆడపిల్లని చదివించవచ్చు. ఆ తర్వాత ఆ పిల్ల పెళ్ళికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తుంది, షాదీ తోఫా వస్తుంది. ఇలా ఏ వయసుకు తగ్గ వాళ్ళకి ఆ వయసుకు తగ్గ అవసరాలని తీర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆడపిల్ల పుడితే స్కానింగ్లు చేసుకుని చంపేసుకునే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? అబద్ధపు హామీలు చెప్తున్నారు. ఎంతమందినో మోసం చేస్తున్నారు మీరు. చివరికి మహిళల్ని, చిన్నపిల్లల్ని కూడా మోసం చేయడమేనా? ఏంటిది చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున మీరు 33% రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు కదా, కానీ ఎలాంటి ధర్నాలు జరగకుండా, ఎలాంటి పోరాటాలు చేయకుండా, ఎవరు నోరు తెరిచి ఇది అడగకుండానే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం 50% రిజర్వేషన్ అనేటువంటిది ఆయన చేసి చూపించారు. ఎవరు అడగలేదు ఆయన్ని, ఎవరు దానికోసం పోరాటాలు చేయలేదు. కానీ ఆయనకి తెలుసు ఒక మహిళ కోసం నించోవాలి అని ఆయనకు తెలుసు. అందుకనే ఆయన చేసి చూపించారు. అందరికంటే ముందుగానే ఆయన మద్దతుగా నిలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతతో వేసిన అడుగులు ప్రతి ఒక్క మహిళలో ఎంత ధైర్యాన్ని పెంచాయో గత 5 ఏళ్లలో మనం చూసాం.